మన దేశానికి సహజమైన సరిహద్దులు. 3 వైపుల సముద్రాలు ఉన్నాయి. కానీ ఉత్తరపు వైపున కోట గోడల వలె హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలలోనే ఖైబరు, బొలాను అనే 2 కనుమలు ఉన్నాయి. ఆ కనుమల గుండా 11వ శతాబ్ద కాలం నాడే మన దేశానికి వచ్చేసారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్. ఆ రోజుల్లో మన హిందూ దేవాలయాలు ఎక్కడ చూసినా బంగారు విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, వెండి విగ్రహాలు. ఆ దేవతా మూర్తులకు మన భక్తులు తలంబ్రాలలో కలిపి ముత్యాలు, రత్నాలు, కెంపులు కలబోసి అభిషేకం చేసేవాళ్ళట. అవన్నీ అక్కడ రత్నాలు రాసులుగా పోసి ఆ ప్రాంగణ దేవాలయాల్లో ఉండేటివి. ఈ వచ్చినటువంటి గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ ఆ విగ్రహాలు, ఆ మణులు, మాణిక్యాలు మొత్తము కొల్లగొట్టుకొని మన దేవాలయాలు కొల్లగొట్టి ఫిరంగులు ప్రయోగించి భయభ్రాంతులను చేసి అవన్నీ కొల్లగొట్టుకొని ఏనుగుల మీద, ఒంట్ల మీద వేసుకొని పోయినట్టుగా చరిత్ర చెబుతున్నది.